హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ గుంటి నాగరాజు. నేను గత బిగ్ బాస్ 9 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో నేను చెప్తాను. అసలు నేను బిగ్ బాస్ లోకి ఎందుకు పోవాలి, అసలు బిగ్ బాస్ అసలు మొత్తం ఈసారి ఒక వెరైటీ చెప్తాను. ఫస్ట్ ముఖ్యంగా అందరైతే బాగున్నారు కదా. నీ వీడియో పెట్టగానే ఫస్ట్ బండు సౌండ్లు అమ్మే వాళ్ళు అనుకుంటారు. నా జాతకం అట్లా. ఇక పక్కన పోతే ఎందుకు దూరం పోవాలా, మా వాయిస్ వస్తుందో రాదో వస్తాను నేను. ఇక పక్క పోతే బిగ్ బాస్ 9లో పేరు రాసుకున్నా. ఎవరు ఎలాంటి వాళ్ళు నేను ప్రతిరోజు చూస్తున్నా బిగ్ బాస్ 9. వాస్తవానికి నేను బిగ్ బాస్ 9కి పోవాలని ప్రయత్నం చేయలేదు ఫ్రెండ్స్. ఏదో నేను ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే మేమిద్దరం కలిసి ఒక సింగిల్ వీడియో పెట్టాము. సింగిల్ వీడియో ఒకటే టేక్ మొత్తం ట్రై చేసాము. ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఒకటే టేక్ చేసి దాన్ని కూడా హెచ్డి రూపంగా అక్కడ మామూలు ప్రింట్ పంపిస్తే అది సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే అది హెచ్డి కాదు, బ్లర్ అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ పెడితే సెలెక్ట్ అయ్యే వాళ్ళేమో సరే అయినా కాకపోతే అది పక్కన పెట్టండి. ఇక పెడితే బిగ్ బాస్ 9లో ఈసారి మాత్రం మంచి పత్రంగా ఉంది. నేను ప్రతిరోజు డైలీ చూస్తున్నాను, లైవ్ షో చూస్తున్నాను, హాట్స్టార్లో చూస్తున్నాను. ఇక పోతే ఈ వారం ఎలిమినేషన్కి వచ్చేసి నాయన చివరి నుంచి రక్తం గారిపోతుంది. నాకైతే రక్తం గారిపోతుంది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది ఎవరంటే హరీష్ అన్నమాట. హరీష్ అని ఒక ఆయన ఉండు. హరీష్ విషయానికి వస్తే నాకు హరీష్ బాగా నచ్చుతుండు. అంటే ఆయనది కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, రాంగ్ వర్డ్స్ వాడుతున్నాడు. కానీ ఆయన క్యారెక్టర్ నాకు ఎందుకు నచ్చింది. దాని తర్వాత శ్రీజ, వామ్మో శ్రీజ ఆయన రాత్రి నేను చూసిన ఫ్రెండ్స్. రాత్రి 12 గంటప్పుడు లైవ్లో చూశాను. శ్రీజ తొక్కేయటం అవతల వాళ్ళని తొక్కేయటం ఎలా అంటే శ్రీజ ఫస్ట్ ఖచ్చితంగా చెప్తాను నేను. వామ్మో శ్రీజ మామూలు విషయం కదా. ఆమె ముందు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోవాలి. ఆమె మాట్లాడుతుంటే లేనిపోయిన వాటికి అసలు ఆమెకు సంబంధించిన ఎవరైనా కాకపోయినా సరే అన్నిటిలో వచ్చి గెలుక్కొని పుల్లబెట్టి మరీ రక్తం గాలిపోతుంది ఇంట్లో. అంతగానో వస్తుంది. ఉంటారు అలాంటి ఉంటారు. అది ఆమె నెక్స్ట్. తర్వాత 3వ స్థానంలో వచ్చేసి రీతు వచ్చేసి రీతు వచ్చేసి మంచి హార్ట్ పర్సన్, బాగుంటుంది. బయట ఆమె మీద అంతకుముందు చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టినా సరే ఆమె బిగ్ బాస్లో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గ్లామర్ గర్ల్. ప్లస్ బిగ్ బాస్ అయితే నాకు తెలిసి ఆమె తీయదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె కొంచెం లవ్ స్టోరీ నడుపుతుంది కదా. ఇవి రొమాంటిక్గా ఉంటాయి, ప్లస్ అందరికీ ఆసక్తిగా ఉంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కి పెడుతూనే ఉన్నారు అప్పుడే. అది విషయం. దాని తర్వాత 4వ స్థానంలో వచ్చేసి సంజన గారు బాగా ఆడుతున్నారు. అంటే అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. కానీ నిన్న వరకు చిన్న రచ్చ ఎక్కువైంది. కొంచెం సంజన గారు రచ్చ చేశారు. అన్న ఆ విషయాన్ని సేపు లాగి సికాయి చేశారు. తర్వాత ఇంకొక ఆమె వచ్చేసి ఫ్లోరా. ఏమైతే నాకు ఓకే. నాకైతే ఆటలు తక్కువ కానీ ఏమైతే ఓకే. సరే వీళ్ళందరిలో మరి ఎలిమినేషన్ చేశారు ఎవరైతారో నేను చెప్తాను. ఇక పక్కన పెడితే అసలు కొంతమంది గురించి మారదు బిగ్ బాస్లో. ఫస్ట్ వీడియో కాబట్టి బిగ్ బాస్లో సుమన్ శెట్టి గారు దాదాపు వెనకటి నుంచి కాదు, నాకు గుర్తిరిగిన కానీ అంటే గుర్తిరిగిన కాదు, ఈ సినిమాల ఫీల్డ్లో చూస్తున్న కానీ ఉంది ఆయన. నేను ఆయనతో కలిశాను కూడా, ఆయనతో మాట్లాడాను. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా కూడా వేసాం. కాకపోతే ఫేస్బుక్లో పెట్టారు ఆయనతో ఫోటోలు. ఆయన గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఆయన 5 నిమిషాలలో 10 సిగరెట్లు తాగుతున్నాడు. నేను చూశాను దగ్గర నుండి. ఎందుకంటే ఆయన సిగరెట్లు బాగా అలవాటు. కానీ చాలా మంచి పర్సన్, అందరితో మాట్లాడతాడు, కలమోషం లేని వ్యక్తి, చాలా సరదాగా ఉంటాడు. కానీ సిగరెట్ పాపం ఆయనకు ఉన్న వీక్నెస్ అది. అయితే ఆయన ఫస్ట్ వారానికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యాడు. ఒక డైలాగ్ మాట్లాడు, ఆ డైలాగ్ చించి కొట్టిద్ది. ఒక సినిమా తిట్టాడు, అది 100 రూపాయలు ఇద్ది అన్నట్టుగా కథం. ఒక డైలాగ్ మాట్లాడు చించి కొట్టిద్ది. గేమ్స్లలో సూపర్ కాయిలెట్ ఆడుతున్నాడు. ఇక ఎక్కువ స్టాండ్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళతో వెళ్తే మాట్లాడలేదు అంటే అవసరమే కానీ మాట్లాడుతాడు, ఎక్కువ మాట్లాడడం అన్నమాట. అది ఆయన వారం. ఇకపోతే నాకు కొంతమంది నచ్చిన కూడా ఉన్నారు. ఇక కొంతమంది పేరు ఉందే ఇమానియల్, ఆయన నా ఫ్రెండే. అయితే ఇమానియల్ గారు నెంబర్ 1. ఆయన దాదాపు టాప్ 1-2లో ఉన్నాడు. ఆయన అయితే నెంబర్ 1. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నిట్లో నెంబర్ 1. తర్వాత భరణి గారు నాకు ఏం అర్థం కావట్లా. ఆయనది బిగ్ బాస్లో ఉండేది నా ఒపీనియన్ ఆయనది రియల్ క్యారెక్టర్ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన వేరే ఉందేమో, ఇంకా కావాలని నటిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. నా ఒపీనియన్ అయితే
అది భరణి గారు. ఇంకా ఆయన బయటకు రావట్లే. తర్వాత భరణి గారి క్యారెక్టర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో తీసుకున్నా. ఓకే, భరణి అయిపోయింది. తనుజ, అబ్బా నాకు తనుజ గారిని చూస్తే నాకు ఎక్కడో మంచిగా ఫ్యామిలీ వ్యక్తి నుంచి అనిపిస్తుంది. ఆటల్లో ఉంటుంది, పాటల్లో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. తనుజ గారు ఈజ్ వెరీ గుడ్ పర్సన్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆమె అయితే ఆమెకు ఓటు వేయచ్చు కూడా, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్లు ఉంటాయి సార్, అది పక్కా పెట్టండి. ఓకేనా. తనుజ గారు అయిపోయిందిగా, సుమన్ శెట్టి అయిపోయింది, ఫ్లోరా అయిపోయింది, రితు అయిపోయింది, భరణి అయిపోయింది. రాము, నాకు రాము పెద్దగా నాకైతే ఆయన ఎక్కువ స్టాండ్ తీసుకోడు, గేమ్స్లలో కూడా పెద్దగా ఏదో ఆడతాడు, ఏదో ఉంటాడు, ఏదో పోతాడు. కానీ ఆయన కోర్టు బాగా పడుతుంది బయట పవర్స్ ఎక్కువ బట్టి. కానీ ఏదో ఉంటాడు అంతే. నాకు పెద్దగా నా ఇంట్రెస్ట్ నాకు లేదు. తర్వాత శ్రీజ అయితే ఓ రచ్చ రంబోల. ఇక ప్రియా అయితే పోయింది కదా, ప్రియా పోయింది. తర్వాత కళ్యాణ్కి తర్వాత డెమో లేటర్ కదా ఇప్పుడు. డెమోకి తర్వాత రీతుకి వీళ్ళ ముగ్గురు వచ్చి కాన్వర్సేషన్ బలంగా ఉంటుంది. కానీ కళ్యాణ్ కూడా పెద్ద ఆట లేదు, కానీ ఇంకా ఆడాలి బాగా. ఎందుకంటే ఆయన సోల్జర్, మరి ఇంకా ఆడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఫస్ట్ వీడియో కాబట్టి చెప్తున్నాను అందరి గురించి ఒకసారి. ఇక మర్యాద మనిషి వెళ్ళిపోయిండు. తర్వాత దివ్య కొత్తగా వచ్చింది కదా. దివ్య ఆమె దాదాపు 2 వారాలు బయట చూసి వచ్చింది కాబట్టి ఆమె మరి తెలుసు ఆమెకి ఎవరు ఎట్లా ఆడాలి, ఎట్లా ఆడితే బాగుంటుంది, ఎలిమినేషన్ చేస్తే బయటకి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది, హౌస్ లో ఎలా ఉంటే ఎలా బాగుంటుంది అని అన్నీ ఆమె తెలుసు. కాబట్టి దివ్యాన్ని అందుకే శ్రీజ ఎలిమినేషన్ లో కోరుకుంది అనమాట. శ్రీజ పెద్ద ముదురు తొక్కేస్తుందా ఉండే. ఓకే, ఇది పక్కన పెడితే వీళ్ళంతా కూడా హౌస్ లో ఉన్నారు. నాగార్జున గారు బాగా బ్రహ్మాండంగా వారానికోసారి వస్తున్నాడు, దుమ్ము లేపుతాడు. ఇది విషయం. ఇక నాకు ఇష్టపరమైన నాకైతే ఎమ్మానేలు ఒకడు, సుమన్ శెట్టి గారు, హరీష్, వీళ్ళందరూ నాకు బాగా వస్తున్నారు. నా ఒపీనియన్ నాకైతే. హరీష్ గారు చాలా మంది బ్యాడ్ అంటుంటారు, కానీ ఆయన నాకేం బ్యాడ్ అనిపించలేదు. ఆయన ఉంటేనే అట్లా అందరికి కాదు యాంగిల్ అనమాట. సంజన గారు అయితే 10 మంది నేను నవ్వటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఒక్కోసారి పాపం ఆమె ఫెయిల్ అవుతుంటారు. కానీ ఆమె నెంబర్ 1 పర్సన్ ఆమె దాంట్లో విషయం. ఇది సుమన్ శెట్టి గారు అయితే ఎక్సలెంట్ పర్సన్. సరే, ఇక పక్క పోతే ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది 6 ఉన్నారు కదా. 6 శ్రీజ, తర్వాత హరీష్, సంజన, ఫ్లోరా, రీతు, ఇంకొక దివ్య. నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం శ్రీజ ఎలిమినేషన్ అయింది. ఆమె కావాలి. ఆమె బయటకు వస్తే రక్తం మొత్తం ఆగిపోద్ది. అది నేనైతే శ్రీజ కావాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఈ బిగ్ బాస్ వీడియో కంటిన్యూ చేసారా వద్దా అన్న విషయం చెప్పండి. 8 నిమిషాలు వచ్చింది వీడియో. 8 బిగ్ బాస్ వీడియో కంటిన్యూ చేసారా వద్దా? అసలు ఎవరు ఏంటి నాకు కామెంట్ చేయండి. గొడవలు పెట్టుకున్న వాళ్ళు పంపిస్తే మనకి ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటది? శ్రీజ వల్ల నాకు చివరి రక్తం అయిపోతుంది. అబ్బో, గొడవలు కావాలా? నువ్వు లైవ్ చూసినావు కాబట్టి అట్టు. అమ్మో, నీ లైవ్ చూసినా. అయితే పక్కన పెడితే మ్యాటర్ ఏంటంటే నేను బిగ్ బాస్ వీడియో కంటిన్యూ చేసినా వద్దా, ఎవరు ఎలిమినేషన్ శ్రీజ అని అయితే చెప్పాను. బిగ్ బాస్ గురించి ఇంకేం చెప్తాం అనుకున్నాను. సరే, ఓకే. మీకు ఇలాంటి వీడియోలు చేయాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ టెస్ట్ కామెంట్ చేయండి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు కామెంట్ చేయండి. బాయ్.